మనకి మొన్న లాస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ థర్డ్ టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు ఓడిపోయారు. మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఓటమికి అలాగే ఇంగ్లాండ్ గెలవడానికి అసలు రీజన్ ఏంటి అనే దాని గురించి మొహమ్మద్ కైఫ్ ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు అనమాట. అయితే ఆ పోస్ట్లో ఏం చెప్తున్నాడంటే, ఇంగ్లాండ్ గెలవడానికి ఒక రీజన్ ఉంది, ఇండియా ఓడిపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్స్ ఏంటంటే, ఇంగ్లాండ్ గెలవడానికి వాళ్ళ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేసి మ్యాచ్ని గెలిపించుకున్నారు. ఇటువైపు ఇండియా చూసుకుంటే, మరి ఇండియాలో వాళ్ళ మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ తన యాటిట్యూడ్ వల్లే ఇండియన్ టీం ఓడిపోయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట దాంట్లో. సో దీనికి కారణం ఏంటంటే, మరి ఒక్కసారి మీరు శుభ్మన్ గిల్కి అలాగే జాక్ లాలీకి మధ్య ఒకసారి గొడవ చూసుకుంటే, ఆ గొడవలో ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళ టీమ్మేట్స్ మొత్తం కూడా ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. సో ఈవెన్ చెప్పాలంటే బెన్ స్టోక్స్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా కనిపించాడు. దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నా సరే బెన్ స్టోక్స్ చాలా ఒక మంచి రిధం అందుకొని మరి అతను ఎక్కడ కూడా మన వాళ్ళకి కొంచెం కూడా రూమ్ ఇవ్వకుండా మరి కంప్లీట్గా డామినేట్ చేశాడు. సో ఇదంతా ఎందుకు వచ్చింది, శుభ్మన్ గిల్ యాటిట్యూడ్ వల్లే వాళ్ళు అంత అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారు, అంత మంచిగా పర్ఫార్మ్ చేశారు, ఈరోజు మ్యాచ్ గెలుచుకున్నారు. సో మరి ఈ యాటిట్యూడ్ అనేది సో కెప్టెన్స్కి అంత తగిన విషయం కాదు. ఎందుకంటే మరి ఒక కెప్టెన్ అనే అతను కొంచెం తెలివిగా మ్యాచ్ని డీల్ చేయాలి, కానీ ఇదే విధంగా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేది తెలివైన తనం అనిపించుకోదు అని చెప్పేసి ఇక్కడ మొహమ్మద్ కైఫ్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలామంది కూడా అతను పాజిటివ్గా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఇంకో కొంతమంది వచ్చేసరికి నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఏదైనా సరే మరి మొహమ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.